బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు 2024 ఎలక్షన్ల ముందు ఏ మీటింగ్ పోయినా ఎక్కడ పోయినా ఈ రాష్ట్రం ఎన్నో విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అప్పులు చేశారని చెప్పి సుమారుగా 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి అబద్ధాల మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చి నన్ను నమ్మండి నేను మారాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు అని చెప్పేసి ఎన్నో విధాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిపోయిన పాటనే ఫస్ట్ అసెంబ్లీలోనే ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ మోసపూర చరిత్ర అందరూ తెలిసింది, కానీ జనాలు మళ్ళా మిమ్మల్ని నమ్మి మరొకసారి ఓట్లేస్తే ఫస్ట్ అసెంబ్లీలోనే జనాల్ని మోసం చేస్తున్నాడు. ఎలక్షన్లో జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలు అంతకుముందు కన్నా ఎక్కువ హామీలు నెరవేరుస్తారని చెప్పి నీకోసం ఓట్లేస్తే బోటకు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత సూపర్ 6 ఇవ్వడానికి నాకే డబ్బులు లేవంటాడు. ఇన్నిసార్లు 4 సార్లు సీఎం కొన్నాడువి, ఫస్ట్ టైం సీఎం కాదు కదా. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు తెలియకుండా ఉండదు కదా. కావాలని తెలిసి అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మొన్న బడ్జెట్లో సుమారుగా 7 లక్షల కోట్లు అని చెప్పి అప్పులు అని చెప్పాడు. ఎలక్షన్ల ముందే 14 లక్షల కోట్లు అని చెప్పాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 2 సార్లు కరోనా వచ్చినప్పటికి కూడా ఏ మాట మేము ఇచ్చామో ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామో తూచా తప్పకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు చూస్తావంటే ఇచ్చిన హామీలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కా చెల్లెలందరికీ 1500 రూపాయలు వేస్తామని చెప్పేసి మోసం చేసావు. ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు అని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉన్నాయని చెప్పి పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి తల్లిని మోసం చేసిన గరుడు నువ్వు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయదారు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయదారుల్ని మోసం చేసిన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మోసపూరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2014లో ఎలక్షన్లప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసావు. మళ్ళా ఎలక్షన్ అయితే సీనియర్ మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. మళ్ళా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, 9 నెలలు అయిపోయిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తామంటే ఇచ్చిన దాఖలా లేదు, పంటకు మద్దతు ధర లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు. 1, 2 కాదు, 20 లక్షల హామీలు, 20 లక్షల మందికి. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి సుమారుగా 11,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు. లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 కల్పిస్తా అన్నాడు. ఒకరికైనా నిరుద్యోగ భృతి కల్పించారా? కల్పించలా. అదేవిధంగా మహిళలందరికీ బస్సు సౌకర్యం ఫ్రీ అని చెప్పాడు, బస్సు లేదు. ఈ సూపర్ 6 హామీలు నెరవేర్చడం కోసం నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను చేయలేని చెప్పారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి, నేను ఎలక్షన్ల ముందు మోసపూరిత హామీలు ఇచ్చానో, ఓట్లు వేయించుకున్నానో, నన్ను క్షమించండి అని దయచేసి మీరు ప్రజల ముందుకు వచ్చేసి నేను చేయలేని చెప్పండి. చేసేమంటే ఇవ్వండి, హామీలు ఇవ్వాలి, నెరవేర్చాలి. నెరవేర్చలేని సీఎం, మాట మీద నిలబడలేని సీఎం నువ్వు సీఎం కుర్చీలో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు కాబట్టి హామీలు నెరవేర్చాలి, లేదా సీఎం కుర్చీలో దిగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలు చాలామంది దావోస్కు పోయి ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఫస్ట్ టైము ఒక సీఎం హోదాలో ఉండి 4 సార్లు సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి
దావోసు పోయి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నా. పక్క రాష్ట్రాలు చూస్తుంటే లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురాలా. నువ్వు మీ కొడుకు లోకేష్ గారు అందరూ కలిసిపోయారు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేదు. మాట్లాడితే నేను విజన్ ఉందని చెప్తావు, 40 years ఇండస్ట్రీ అంటావు, ఏమీ అభివృద్ధి చేయట్లేదు. మాట్లాడితే సంపద సృష్టించాలంటావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ గారు ఉన్నప్పుడు అటు సంపద సృష్టించడం కోసం ఒక 3 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీలు, అన్ని గ్రామాల్లో సచివాలయాలు, మంచి రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్ని విధాలుగా డెవలప్ చేశాడు. అటు సంపద సృష్టించాడు, అటు వెల్ఫేర్ ఇచ్చాడు. కానీ ఈ గవర్నమెంట్లో అటు సంపద లేదు, అటు వెల్ఫేర్ లేదు. ఒక అట్టర్ ఫెయిల్యూర్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేతిలో నిలిచిపోతున్నాడు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పుడైనా మేల్కొని దయచేసి కూటమిలో నాయకులందరూ దయచేసి పథకాలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా